హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది మార్నింగ్ లాగా. సో మా పనామ రావట్లేదు ఈరోజు కాదు, ఒక 1 వీక్ వరకు రాను అని చెప్పింది. వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాగాలేదంట. సో ఇది నా మార్నింగ్ రొటీన్. మా పనామ రాని రోజు నా డే ఎలా ఉంటుందో అని నేను చూపించాలనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దామా ఇంట్లో పని. సో మా హస్బెండ్ మా పాప స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక అనమాట నా పని స్టార్ట్. మార్నింగ్ లేవగానే నేను ఇది ఏది చేయనండి, ఓన్లీ డైరెక్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ వంటనే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి బాక్స్కి టైం అవుతుంది కదా. నాకు కొంచెం మార్నింగే లేచి ఇవన్నీ పనులు చేయాలంటే కూడా నాకు కొంచెం లేజీ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళని పంపించేశాక ఇంకా ఇంట్లో పని, ఇంట్లో చదవడం ఇవన్నీ చేస్తాను. మా చిన్న పాప లేట్గా లేస్తుంది అనమాట, అందుకని చెప్పేసి ఇంకా అప్పుడు ఫోల్డ్ చేయను. మనకి బెడ్ నీట్గా ఉంటే కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే అసలు ఈ బెడ్ నీట్గా ఉండాలి. మార్నింగ్ ఇంకా దీనిపైన ఏమీ పెట్టానండి నేనే. ఇలాగే ఫ్రీగా ఉంటేనే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లేదంటే అన్ని బట్టలు చెద్దర్లు అటు ఇటు ఉంటే నాకు అస్సలు నచ్చదు బెడ్ పైన. సో ఇవన్నీ ఇప్పుడు నా కోసం వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. వీటి దగ్గరికి నేను లాస్ట్లో వస్తాను, ఎందుకంటే నాకు ఇది చాలా టైం పట్టుద్ది. మినిమం 1.5 hour అన్న పట్టుద్ది ఇవన్నీ క్లీన్ చేయడానికి. సో ఇది లాస్ట్ అనమాట అన్ని పనులు అయిపోయాక. తను మార్నింగ్ కాల్ చేసి చెప్పిందండి. యాక్చువల్గా నిన్న కూడా రాలేదు, నిన్న నేను మార్నింగ్ చేసేసుకున్నాను. సో నైట్ కాల్ చేసి ఈరోజు వస్తా అని చెప్పేసరికి నేను వదిలేసాను. మళ్ళీ మార్నింగ్ కాల్ చేసి రావట్లేను, ఇంకా వాళ్ళ ఫాదర్ది కొంచెం ఇంకా సరి అవ్వలేదు హెల్త్ అని చెప్పేసరికి సరేలే అని ఊరుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట. నేను ఫస్ట్ ఇల్లు చేసేసి తర్వాత క్లీన్ చేద్దాం. సో ఇల్లు చేయడానికి కూడా ముందు నేను కొన్ని జీరా వాటర్ డైలీ తాగుతా కదా, అది పెట్టేసి క్లీన్ చేసేస్తే ఆ లోపు అది కూడా బాయిల్ అవుతుంది. నేను ఇన్ని వాటర్ తాగుతాను అనమాట. సో ఇప్పుడు బాయిల్ చేయడానికని దీంతో 1.5 వేస్తాను వాటర్. ఇది 1 glass వచ్చేంత వరకు ఇంకా నేను బాయిల్ చేస్తాను అనమాట వాటర్. ఇందులో కొంచెం జీరా, ఎందుకు 1 వేసా అంటే ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది కదా. సో నేను కొన్ని ఇంకా ఇది చల్లవడానికి చాలా టైం పట్టుద్ది. అందుకే 1 వాటర్ వేస్తే 1/2 వరకు వస్తుంది. ఇంకా మిగతా 1/2 నార్మల్ వాటర్ కలుపుకొని తాగుదాం అనేసి ఇంకా 1/2 వేసాను అనమాట. లేట్ అయిపోయింది. సో వాటర్ కూడా బాయిల్ అయిపోయాయండి. ఇది ఆఫ్ చేసేసి ఇంకా నేను అందులో షిఫ్ట్ చేసేసుకుంటాను. ఆ లోపు చల్లగా అయిపోతాయి వాటర్. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో టీ తాగకుండా ఇలా తాగడం అలవాటు చేసుకోండి. అసలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. నాకు బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ తాగుతాను, కానీ ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే అస్సలు తాగలేనండి. అంటే ఎంప్టీ స్టమక్తో ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, ఇది 9 అవుతుంది టైము. సో నేను వాళ్ళు వెళ్ళాకనే ఇంకా నేను పీస్ఫుల్గా నా రొటీన్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఆ వాటర్ కూడా కూర్చొని హాయిగా నాకు నేను టైం చూసుకుంటూ, అంటే నాది అదొక మీ టైం లాగా అనమాట. ఇంకా నాకు మార్నింగ్ అంతా కొంచెం హడావిడిగా వర్క్ చేసి ఉంటాం కదా,
సో వాళ్ళు వెళ్ళాక అప్పటికి ఇంకా నేను వాటర్ కూల్ అయిపోతే మంచిగా కూర్చొని ఫోన్లో ఏదో ఒకటి స్క్రోల్ చేసుకుంటూ 15 మినిట్స్ అలాగే ఇంకా టైం స్పెండ్ చేస్తూ వాటర్ తాగాలన్నమాట మెల్లగా. అందుకని చెప్పేసి ఇంకా ఇది వాటర్ చల్లగా అయిపోతే ఇల్లు వచ్చేస్తా ఆ లోపు, ఆ చల్లగా అయ్యేలోపు. ఇప్పుడు ఈ వాటర్లో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఇది ఎంటీ స్టమక్లో డైలీ తాగుతానండి మ్యాక్సిమం. ఒకవేళ ఇంత టైం లేదు అని అనుకున్నప్పుడు నార్మల్ ఏమంటారు వామ్ వాటర్ లెమన్ కూడా తాగుతాను. హనీ యూజ్ చేయను నేను, ఏమో నాకు హనీ కూడా ఇప్పుడు ఒరిజినల్ రావట్లేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఓన్లీ లెమన్తోనే లెమన్ వాటర్, లేదంటే టైం ఉన్నప్పుడు ఇలా అనమాట. కానీ ఎంటీ స్టమక్లో టీ మాత్రం అస్సలు తాగాను నేను, టీ కాఫీ ఏది. కొంచెం మిక్స్ చేసుకొని తాగడమే. అండ్ ఈ మధ్య మేము బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాము నేను మా హస్బెండ్. సో ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేద్దాం మళ్ళీ అంటే చేస్తున్నాను, కానీ నేను మార్నింగ్ ఈవినింగ్ తినేదాన్ని. ఇప్పుడు ఇంకా మార్నింగ్ స్కిప్ చేసేసి డైరెక్ట్ లంచ్ చేసి ఈవినింగ్ అలా ఒక చపాతి అలా తింటున్నాను అనమాట. ఇంతకుముందుకేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఈవినింగ్ డిన్నర్ అది రైస్ తినేదాన్ని. ఇప్పుడు అలా కూడా వద్దు అని చెప్పేసి మార్నింగ్ ఇలా వాటర్, తను కూడా లెమన్ వాటర్ తాగుతారు మా హస్బెండ్ కూడా డైలీ మార్నింగ్. ఇంకా డైరెక్ట్ ఆఫ్టర్నూన్ తినేసి ఈవినింగ్ అలా తిందామని చెప్పేసి డిసైడ్ అయ్యాము ఇద్దరం. ఓకే అండి, ఇంక ఇప్పుడు అంట్లు కడిగే ముందు ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేసి అది పక్కకు పెట్టేసి ఇంకా అంట్లు తోమేస్తే ఆ టైంలో ఇంకా బియ్యం కూడా నానిపోతాయి అన్నమాట. సో ఫైనల్లీ ఖాళీ అయిపోయిందంట చూడండి. పాలకూర పప్పుకి నేను ఇది ఎర్రపప్పు కొంచెం ఇది కందిపప్పు, ఈ రెండు కలిపి చేస్తున్నాను. దీన్ని వాష్ చేసేసుకుందాం ఇప్పుడు మంచిగా. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి పొట్టు తీయకపోయినా పర్లేదండి, ఏం కాదు. వేసాక ఇందులోనే కారం అండ్ పసుపు కొంచెం వేసేసి కొంచెం వాటర్, ఇందులో వాటర్ అండ్ ఇందులోనే కొంచెం ఆయిల్. ఈ చింతపండుని మనం కలపొద్దు, ఇలా సైడ్కి పెట్టేయాలి. ఎందుకంటే కలిపేస్తే పప్పు అనేది ఉడకదు, మళ్ళీ ఇలా సైడ్కి పెట్టేసి దీనిపై నుంచి పాలకూర నేను మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను అండి. వాష్ చేసి కట్ చేసేసా. కలిపేసుకొని వాటర్ పోసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా లిడ్ క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ అయ్యేంత వరకు ఉంచుకుందాం, తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం.
3 విజిల్స్ వచ్చేసాయి ఇంకా, అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేసా. గ్యాస్ పోయాక ఓపెన్ చేసి చూసుకున్నాము. సో కాసేపు అయ్యాక గ్యాస్ పోయాక ఇంకా ఓపెన్ చేసా. మంచిగా ఉడికిపోయింది పప్పు అనేది. మాకు ఇలా సాఫ్ట్గా ఉంటేనే నచ్చుతుంది, పప్పుగా ఉంటే నచ్చదు మాకు, మా ఇంట్లో మా పిల్లలకు కూడా అనమాట. స్మూత్గానే చేస్తాను ఇలా. ఇంకా వాటర్ కొంచెం గట్టిగా అయిందని చెప్పేసి వేడిగా ఉన్నప్పుడే వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. అండ్ మీరు ఒకవేళ తర్వాత కూడా గట్టిగా అయింది వాటర్ కలపాలనుకుంటే హాట్ వాటర్ కలుపుకోవచ్చు, పప్పులో పర్లేదు, పెద్ద టేస్ట్ ఏం చేంజ్ అనిపివ్వదు. అండ్ ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసేసి కలిపాను అనమాట. ఫస్టే సాల్ట్ వేయడం వల్ల పప్పు తొందరగా ఉడకదు, అందుకని చెప్పేసి ఇంకా విజిల్ పోయాక సాల్ట్ వేసి కలిపేసాం. అండ్ ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము. పప్పుకి నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి యూజ్ చేస్తానండి, చాలా బాగుంటుంది. కానీ మొత్తం నెయ్యితో కొంచెం చప్పగా అయినట్టు అనిపిస్తుంది పప్పు ఈవినింగ్ వరకు. సో అందుకని చెప్పి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి పోపు చేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్ దీనివల్ల. సో పోపులో ఇంకా అందరికి తెలుసు కదా, జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి అండ్ కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, కడిగి పెట్టుకున్న ఇంకా కరివేపాకు, అది కొంచెం చిట్పట అన్నాక పప్పులో కలిపేసుకోవడమే. పోపు వేసుకున్నాం. ఇంకా మన ఎమ్మి పాలకూర పప్పు రెడీ అయిపోయింది. సో పప్పులోకి కాంబినేషన్ అప్పడాలు, అవి చిప్స్ అలా బాగుంటుంది. కానీ నాకు అలా అన్నిటికంటే ఇలా చల్లమిరపకాయలు చాలా ఇష్టము. మా మమ్మీ ఎవ్రీ ఇయర్ ఇలా స్టోర్ చేసి పంపిస్తుంది అనమాట, నాకు చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది. 1 year వరకు వస్తాయి నాకు. ఇప్పుడు మళ్ళీ సమ్మర్లో వెళ్తాయి కదా, మళ్ళీ చేసి పంపిస్తుంది. సో చాలా ఇష్టం నాకు పప్పులో ఈ కాంబినేషన్. మీలో ఎంతమంది తింటారు చల్లమిరపకాయలు, నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. సో అండ్ ఈరోజు పాలకూర పప్పు కాకరకాయ కారం చూసారా మీరు? చూడకపోతే చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎంత ఎమ్మి ఉందో అసలు, చాలా బాగా కుదిరింది. నా ఎమ్మి లంచ్ ప్లేట్